కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మీ మిద్దెపై పండించిన నేతి బీరకాయలు ఇవి. అవును, మిద్దెపైనే బీరకాయలు పండించేస్తున్నారే. అన్ని పండ్లు కూరగాయలు సూపర్. ఆల్ వెరైటీ పండ్లన్నీ ఉంటాయండి మా మిద్దె మీద. ఓకే, ఇది చిన్న సైజా అండి? చిన్న సైజు, ఇంకా పెద్ద సైజు 3 రకాలు ఉంటాయి వీటిల్లో. 2 మూరల సైజు ఒకటి ఉంటది, మళ్ళీ పొట్టి పొట్టి కాయలు లావు లావుగా ఉంటాయి అనమాట. ఆ 3 రకాలు నేను నా గార్డెన్ లో పెంచుతున్నాను. ఓకే, ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఏం చేస్తారు ఫస్ట్? ఇది స్కిన్ తీయాలి. ఓ, చక్కగా కటింగ్ దగ్గర నుంచి చేస్తున్నారు అన్నమాట. చాలా లేతగా ఉంటాయండి. ఓకే, ఈ నేతి బీర ఎందుకు ఎంచుకున్నానంటే నేను ఈరోజు చేయటానికి చెప్పాను కదా, చాలా అపోహలు ఉన్నాయి అనమాట. జెంట్స్ తినకూడదు అని ఒక అపోహ ఉంది. నేను చిన్నప్పటి నుంచి నా పిల్లలకి పెడుతున్నానండి. తర్వాత మా ఊర్లో బాగా తింటారు, అదొక్కటి. తర్వాత మార్వాడీస్ ఒక ఆయన నాకు చెప్పాడనమాట, మన హార్ట్ లో ఉన్న బ్లాక్స్ కరిగిపోతాయి అంట నేతి బీర తింటే అని. ఆయన ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు మా గార్డెన్ కి వచ్చి. అప్పుడు దాకా నాకు తెలియదు, తర్వాత నేను చాలా మందికి చెప్పాను అనమాట. హార్ట్ లో ఉన్న బ్లాక్స్ అన్ని చాలా కరిగిపోతాయి అంట దీనివల్ల. తేలిగ్గా ఉంటదండి, చాలా పల్చగా ఉంటది స్కిన్ కూడా. అలా స్కిన్ తీసేసుకొని. వీటికి సీజన్ ఉంటుందా అండి? ఎప్పుడు కాపించుకోవచ్చు అండి, సీజన్ లేదు. ఈ సీజన్ లో కొంచెం ఏంటంటే సమ్మర్ ముందు ఎక్కువగా కాస్తాయి. ఎప్పుడు మనం సంవత్సరం అంతా విత్తనాలు వేసుకొని పండించుకోవచ్చు. కానీ విత్తనాలు దొరికేవే అసలైనవి మనకు దొరకడమే దేశీ విత్తనాలే నేను నా గార్డెన్ లో పెంచుతానండి. ప్రతిదీ దేశీ విత్తనం. ఓకే, హైబ్రిడ్ పెంచను. అవును, వద్దు. ఇది దేశీ విత్తనం అనమాట. అన్ని విత్తనాలు నేను సేకరించుకొని ఊర్ల దగ్గరికి వెళ్ళి 30 years నుంచి మా మిద్దె తోటకి 30 years. సూపర్ గ్రేట్ అండి. 30 years నుంచి నేను చాలా కలెక్షన్ చేశానండి విత్తనాలు. ఎంతో మంది ఎన్నెన్నో ఊర్లు, ఇతర దేశాలు కూడా వెళ్ళినాయి మా విత్తనాలు. తర్వాత ఇంకోటి మోటిమాల వంగ అనేది ఒకటి ఉందన్నమాట, ఫేమస్. అది ఎవరిదంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. మోటుమాల, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ పక్కనే ఉంటది. పక్కనే ఉన్నా కూడా నేను ఇంతవరకు వెళ్ళలేదు, తెలీదు. పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత మాకు తెలియకుండా అయిపోయింది. ఆ ఊరు అమ్మమ్మది. ఆ మోటుమాల విత్తనం నేనే పరిచయం చేశాను అనమాట. ఇప్పుడు ఎంతో మంది అడుగుతున్నారు ఆ విత్తనం. అంత రుచిగా ఉంటది ఆ వంకాయ. ఓకే, సో మీరు కట్ చేస్తుండండి. లోపల మనం ఏదన్నా స్టవ్ ఆన్ చేసి వేసుకునేది ఏమన్నా ఉన్నాయా? పోపు పెట్టుకోవచ్చు మేడం. నేను స్టవ్ ఆన్ చేసి లోపల పెనం వేడి చేస్తాను. ఓకే. తర్వాత మా ఒంగోలు గురించి ఇంకొక విషయం తెలుసా మీకు? ఎవరు పుట్టారు అక్కడ? తెలీదండి. టంగుటూరి ప్రకాశం పంతులు. అవును, ఆయనే అంటారు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కువ అండి మా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. చాలా. గాంధీ వచ్చి ఒక లైబ్రరీ ఓపెన్ చేసిపోయారంట. పక్కన ఒక ఊరు అనమాట, గుర్తు రావట్లేదు. చీరాల. తర్వాత చీరాల తెలిసే ఉంటది, బట్టల బిజినెస్ హోల్సేల్ ఎంతో పెద్దది. బీచ్లు, కొత్తపట్నం బీచ్ బాగా డెవలప్ అయింది. చీరాల బీచ్ అంటే చీరాల బీచ్ ఇప్పుడు అయింది. కొత్తపట్నం బీచ్ ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పటి నుంచి వెళ్తుండేవాళ్ళం. అంటే మేము అక్కడ పుట్టాం కాబట్టి మాకు అంత అభిమానం అనమాట ఒంగోలు అంటే. ఓకే, కటింగ్ పూర్తయింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసేస్తారా? చాలా సింపుల్ వంట అండి. చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి ఎక్సలెంట్ ఉంటది. ఎండుమిర్చి వేయాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి కొంచెం కొట్టుకొని వేసుకోవాలండి, దంచి వేసుకోవాలి. ఇదిగోండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ వేసుకుంటే అంత మంచిది, హార్ట్కి మంచిది, హెల్త్కి మంచిది. అందుకని ప్రతి వంటకంలో నేను వెల్లుల్లి వేస్తానండి. ఇదిగోండి, స్పూన్తో తీసేసి. ఇంక ఏమి వేసుకోక్కర్లేదండి. పెద్ద ఉల్లిపాయ కానీ టమోటా కానీ ఏమీ అవసరం లేదు దీనికి, నేతి బీరకి. నేతి బీర అని పేరు ఎందుకు వచ్చింది? ఈ కూర తింటుంటే నేతి బీరలో ఉన్న నెయ్యి ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర. ఓకే, అందుకే నేతి బీరకాయ. గీతో రైస్.
నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొంచెం వేగిన తర్వాత ముక్కలు వేసేసుకోవటమేనండి. వాటర్ వేయక్కర్లేదు, వాటర్ ఫుల్ ఉంటుంది అన్నమాట. దీంట్లో బయటకు వచ్చేస్తుంది బాగా. సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుందండి, వింటర్ రైనీలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేయాలండి, ముందు వేయకూడదు సాల్ట్. పసుపు వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? కారం. ఈ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవటమేనండి. కారం తర్వాత సాల్ట్. ఓకే. కొత్తిమీర. ఇంకో మసాలా పౌడర్ ఏదో ఉంది, ధనియాల పొడి, జీలకర్ర పొడి. అది మగ్గిన తర్వాత ఎండింగ్లో వేస్తామండి. ఓకే. అంతే. కొంచెం సన్న వాటర్ వస్తుంది దీంట్లో. ఒక్క నిమిషం డక్కన పెట్టేసేయండి. ఓకేనండి, చూద్దామా? నేతి బీరకాయలో ఉండే వాటర్ కూడా వస్తుంది కదా బయటికి, అది నెయ్యి. అదే నెయ్యి. ఓ. నెక్స్ట్ ఏం వేస్తారు ఇప్పుడు? ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ రెండు పొడి. స్పూన్ తీసుకోండి. జీలకర్ర, ధనియాల పొడి అది. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. దించే ముందు వేసుకుంటే సరిపోద్ది. అయిపోయింది. ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. అవును. ఆయిల్ బయటకు వచ్చే టైంలో మనం ఆపేసుకోవచ్చు. ఓకే, ఇది ఇచ్చేసి సర్వ్ చేసేస్తాను. ఓకే. చూసారు కదా, వేడి వేడిగా నేతి బీరకాయ కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. నేతి బీరకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నేతి బీరకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 6, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. నేతి బీరకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా నేతి బీరకాయలను పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, తరిగిన నేతి బీరకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర అన్ని వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత ఇందులో జీలకర్ర ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నేతి బీరకాయ కూర రెడీ.